జీవన తరంగాలు పార్ట్ 29. కాంట్రాక్ట్ ఇంకో 6 నెలలకి ముగుస్తుందనగా మా తమ్ముడు మూర్తి చాలా చెడ్డ వార్త చెప్పాడు. మరదలు మణిశ్రీకి క్యాన్సర్ అని. వెంటనే మా ఆవిడని పంపాను ఇండియాకి. 3 నెలల్లోనే అంతా అయిపోయింది. చాలా విషాదకర పరిణామం. వాడికి పిల్లలు 2, 15, 11 అప్పటికి. చిన్నపిల్లలు. అరుణాచలం వాయిదా వేసి హైదరాబాద్ మోతీనగర్లోనే నివాసం. కొంతమంది స్టూడెంట్స్, పాత ఫ్రెండ్స్ కంపెనీ సెక్రటరీస్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. పార్ట్నర్గా రమ్మన్నారు. చాప్టర్ వాళ్ళు కూడా లెక్చర్స్ ఇమ్మన్నారు. ఎందుకో అటువైపు మనసు పోలేదు. గతంలో అయితే ఆర్థిక స్వాతంత్రం లేక తప్పేది కాదు. డబ్బు ఒక్కదాని కోసమే అప్పుడు చెప్పకపోయినా ఆ వ్యాసంగం డ్రాప్ అయిపోయింది. మోతీనగర్ శృంగేరి శారదాపీఠానికి రోజూ వెళ్ళడం, అక్కడ కూర్చుని దేవి సప్తశతి చదవడం జరిగేది. అది చదవడం వెనక కథ కొద్దిగా చెప్పాలి. బోట్స్వానా నుంచి కేదార్ని, శుభని చూడడానికి అమెరికా వెళ్ళడం జరిగింది. అప్పుడే శుభ పెళ్ళే అక్కడికి వెళ్ళడం జరిగింది. శుభని సిద్ధేశ్వరి పీఠాధిపతి గారి తమ్ముడి కొడుకు కాంతారావు గారి అబ్బాయి శ్రీనివాస్కి ఇచ్చి చేశాం. సిద్ధేశ్వరి పీఠాధిపతి పెళ్లి టైంకి ఆయన పూర్వాశ్రమ పేరు ప్రసాదరాయ్ కులపతిగానే పరిచయం. అప్పుడు ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. అమలాపురం కాలేజీ ప్రిన్సిపల్ రామేశం గారి మేనల్లుడు గణపతి నాకు మంచి మిత్రుడు. ఒకరోజు అనుకోకుండా రామ్నగర్ దగ్గర కలిసి అతని తమ్ముడు కొడుకు మధుని నాకు పరిచయం చేశాడు. మధుకు దేవీ కృప లభించి మంచి దేవి ఉపాసకుడు అయ్యాడని గణపతి చెప్పాడు. అప్పుడు మధుతో చాలా విషయాలు మాట్లాడి వస్తుంటే అతను నాకు ఒక స్ఫటిక గణపతి విగ్రహం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ విగ్రహం పూజామందిరంలో ఉంచి పూజ చేయడం జరిగింది. 5-6 సంవత్సరాలు ఆ పూజ నడిచింది. మామూలు పూజ ఆగి మానసిక పూజ ప్రారంభించిన తర్వాత పూలు తీసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో ఆ విగ్రహం మాయమైపోయింది. అమెరికా వెళ్ళినప్పుడు మధు బే ఏరియాలో ఉన్నాడని తెలిసి అతన్ని కలిశాను. అప్పుడు చెప్పాడు తను కులపతి గారి శిష్యుడినని. సిద్ధేశ్వరి పీఠం స్వీకరించడానికి ముందు నుంచే ఆయన గణపతి ముని అంతటి మంత్రసిద్ధుడని, ఆయన నుంచి చాలా మంత్రాలు తీసుకున్నానని చెప్పాడు. అతను ఇచ్చిన స్ఫటిక గణపతిని గురించి చెప్పాను. పని అయిపోయాక వెళ్ళిపోయి ఉండవచ్చు అన్నాడు నవ్వుతూ. ఆవేళ అతని ఇంట్లో టేబుల్ మీద ఒక పుస్తకం చూశాను. దేవి సప్తశతి 700 శ్లోకాలు తెలుగు లిపిలో ఉన్నాయి. ఆ పుస్తకం నా చేతికిస్తూ, అన్ని శ్లోకాలు రోజు 6 నెలలు చదివితే మీకు అమ్మవారి దర్శనం అవ్వచ్చు అన్నాడు. అతను ఇస్తున్నాడు కదా అనే పుస్తకం తీసుకున్నాను. నాతో పాటు అది ఇండియా వచ్చింది. ఏ సంకల్పం లేకుండానే ఒకరోజు శృంగేరి పీఠం పెడుతూ ఆ పుస్తకం తీసుకువెళ్ళాను. సంస్కృతంలో ఉన్నాయి కదా. మొదటిసారి ఒక మాట చదవడానికి 3 గంటల పైన పట్టింది. 6 నెలలు పూర్తిగా చదవాలని నిర్ణయం లేదు, కానీ చూద్దాం ఎలా నడుస్తుందో అని ఒక 10 రోజులు చదివేటప్పటికి టైం బాగా తగ్గి 1:30కి వచ్చి ఇంకా బ్రేక్ చేయడానికి మనసు ఒప్పలేదు. ఫలానా ఫలితం అని ఏది మనసులో లేకుండానే కొనసాగించాను. 4 నెలలు అయిన తర్వాత అనుకుంటా ఒక మాట వైజాగ్ ఏదో పని మీద వెళ్ళాను. కేదార్ కూడా నాతో వచ్చినట్టు గుర్తు. స్టేషన్కి దగ్గరలోనే హోటల్లో రూమ్ తీసుకున్నాం. స్నానం చేసిన తర్వాత సప్తశతి చదవడం గుర్తుకొచ్చింది. అప్పుడు పుస్తకం మర్చిపోయినట్టు గ్రహించాను. 6 నెలలు పూర్తి అవ్వకుండా బ్రేక్ వచ్చిందే అనుకుంటూ ఉంటే రైలు స్టేషన్లో రామకృష్ణ మఠం వాళ్ళ బుక్ స్టాల్లో సప్తశతి పుస్తకం ఉంటుందని స్ఫురించింది. స్టేషన్లో రామకృష్ణ మఠం స్టాల్ పుస్తకం దొరికి ఆ వేళ అది చదవడం జరిగింది. 6 నెలలు నిరాఘాటంగా సప్తశతి చదవడం జరిగింది. అది అవగానే రోజుకు 9 సార్లు 9 రోజులు లలితా సహస్రం అసంకల్పితంగానే చదవడం జరిగింది. కేదార్ వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. ఒకరోజు కుర్తాళం సిద్ధేశ్వరిపీఠం స్వామి శుభ ఇంటికి పాదపూజకి వచ్చారు. పాదపూజ అంటే ఆయన గురువు పాదకులకు ఆయన శిష్యులు పూజ చేస్తారు. ఆ పాదుకుల శక్తి గురించి చాలా కథలు వినడం జరిగింది. పూజ భిక్ష అయిన తర్వాత మా ఆవిడ కేదార్ పిల్లల విషయం అడగమంది. ఆయన కొన్ని వివరాలు అడిగారు. మా ఆవిడ చెప్పింది. స్వామీజీ అన్నారు, ఒక మంత్రం ఇస్తాను, అది వాళ్ళకి అమెరికాలో చేయడం వీలు కాకపోవచ్చు.
ప్రతి 20,000కి ఒక వృద్ధ మామిడి చెట్టుకి ఫలితాన్ని ధారపోయాలన్నారు. మీ అబ్బాయి బదులు మీరు చదవచ్చు అన్నారు నాతో. 1,00,000 అయిన తర్వాత 10,000 హోమం చేయాలి అని చెప్పి తామర గింజల మాలతో జపం చేయాలని చెప్పారు. స్వామీజీ ఇచ్చిన మంత్రాన్ని ఎక్కువగా అరుణాచలంలో చేసి స్కందాశ్రమం వెనకాల భగవాన్ పాతిన ఒక పెద్ద మామిడి చెట్టుకు ప్రతి 20,000 తర్వాత దారిపోయడం జరిగింది. 1,00,000 అయిన తర్వాత హోమం చేయడం జరిగి హోమభస్మము అమెరికా పంపే ఆలోచనలో ఉంటే కేదార్ కోడలు పద్మిని కన్సీవ్ చేసిన వార్త చెప్పాడు. మనవడికి ఆదివారం పుట్టాడని ఆదిత్య రమణ అని పేరు పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకో మాట స్వామీజీ కుర్తాళంలో ఉన్నప్పుడు కలవడం జరిగింది. వారం రోజులు అక్కడ ఉండడంతో రోజు రాత్రి కాసేపు మాట్లాడేవాడిని. అప్పుడు అడిగాను, ఆధ్యాత్మిక ప్రగతికి కూడా మంత్రం ఉపయోగిస్తుందా అని. మీకు ఎవరు ఇష్టం అని అడిగితే రమణ మహర్షి అని చెప్పాను. మంత్రం దేనికి కావాలి అన్నారు. మొదట గురువు లభించాలి కదా అన్నాను. అయితే సిద్ధగురు మంత్రం చేయండి అని మంత్రం ఇచ్చారు. ఆయనే పంపుతాడు అన్నారు. ఆయన అంటే ఎవరని నేను అడగలేదు. అప్పటి నుంచి ఆ మంత్రం అరుణాచలం వెళ్ళిన తర్వాత కూడా చేశాను. ఎప్పటి వరకు చేశానో గుర్తులేదు. బహుశా అవసరం తీరేదాకా జరిగిందేమో. అరుణాచలంలో ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం జరిగి అక్కడికి నివాసం మారడం శ్రమ లేకుండానే జరిగాయి. బోట్స్వానాలో జీవితం అత్యంత ఆహ్లాదంగా సాంఘిక ఆధ్యాత్మిక జీవన సమ్మేళనాలతో జరిగినా అరుణాచలంలో పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా సాగుతూ ఉండడం మంచి పరిణామం. రమేష్ బల్శేఖర్ని కలిసిన తర్వాత అప్పటి వరకు పైన నక్షత్రాల ప్రభావం అనుకునేదానికి శాస్త్రీయ వివరణ లభించిన తర్వాత ఏది జరిగినా యాక్సెప్ట్ చేసే సిద్ధాంతం స్థిరపడి అన్ని మతపరమైన సాధనలు అయిపోయాయి. ఆశించి చేయడం పడిపోయి చేసిన దానికి ఎటువంటి ఫలితమైనా స్వీకరించడమే కదా యాక్సెప్టెన్స్ సిద్ధాంతం అనుకునేవాడిని. ఇది స్థిరపడిన తర్వాత విచారణ చేయడంలో ఒక ప్రగతి కనపడింది. విచారణ మీద చాలామంది చాలా రాశారు. చాలా పుస్తకాల్లో ఇంకో పుస్తకంలో ఉన్న మాటలే వాడేయడం తప్ప అనుభవంతో రాసిన పుస్తకాలు తక్కువేమో అనిపించింది. కొన్ని భగవాన్ చెప్పిన విషయాలు చాలామంది వివరించినప్పుడు చాలా సందేహాలు వచ్చేవి. మనోనాశనం, ఆలోచనల్ని సాక్షిగా గమనించడం వంటి వాటి సరియైన వివరణ లేక చాలా కాలం చీకట్లో ఉండిపోయిన విషయం. కానీ శరణాగతి లేదా అదే యాక్సెప్టెన్స్ థియరీ ఈ ఆలోచనల సమస్యని చాలా మటుకు తీర్చింది. విచారణలో ఉండగా, అంటే విచారణ అంటే సూక్ష్మంగా చెప్పాలంటే అవేర్నెస్ వాచింగ్ అవేర్నెస్ అంతే. నేను అనే అవేర్నెస్ వాచ్ చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వస్తే దేని గురించి వస్తాయి? అది అలా జరిగితే ఎలాగా, ఇది ఇలా జరిగితే ఎలాగా అనే కదా ఎవరికైనా వచ్చే ఆలోచనలు. ఎప్పుడైతే ఏది జరిగితే అది స్వీకరించడానికి రెడీ అయిపోయామో అప్పుడు ఆలోచనలు నన్ను బాధించడం మానేశాయి. అరుణాచలంలో పొద్దుటే ఆశ్రమానికి వెళ్ళడం, గణపతి ముని రచించిన చత్వారింశత్ వేదపాఠ విద్యార్థులు చదువుతుండగా వినడం, ఆశ్రమ పరిసరాల్లో ఎక్కడ మనసు పడితే అక్కడ కూర్చోవడం, భగవాన్ ఎప్పుడూ కూర్చున్న ఓల్డ్ హాల్లో కూర్చోవడం, లేదా స్కందాశ్రమంకి కొండ ఎక్కి వెళ్ళడం ఇలా జరిగేది. అక్కడ వెనక వైపు మామిడి చెట్టు దగ్గర కూర్చుని విచారణ చేసుకోవడం బాగుండేది. విచారణ కొనసాగిస్తున్న సబ్జెక్ట్ మీద అనేక మంది రాసిన పుస్తకాల్లో రాసిన విషయాలు విశ్లేషించుకోవడం అవసరమేమో అనుకుని అది కూడా చేశాం. కానీ పుస్తకాల్లో దొరికేది చాలా పరిమితం అని, అవి చదువుకుంటూ కూర్చోవడం కంటే నీళ్ళల్లో దిగి ఈత నేర్చుకోవాలి తప్ప పుస్తకాలు చదివి కాదని గ్రహించి నేను అనే స్ఫురణని నిలుపుకోవడం ద్వారానే స్వరూపం గుర్తింపు అవుతుందని అన్నారు కనుక ఆ ధ్యానంలోనే సాధన చేయడం ముఖ్యం అనిపించింది. గుర్తింపు తర్వాత అన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవచ్చు అనిపించింది. విచారణ చేయగా పరమాత్మ కృప వల్ల మిథ్య నేను పడిపోయి నిజరూపం గుర్తింపు జరుగుతుంది అన్న బుద్ధిపూర్వక అవగాహన నుండి అనుభవపూర్వక జ్ఞానం కోసం వేచి ఉండడం జరుగుతోంది. భగవాన్ అరుణాచలం రావడం ఆయన సంకల్పం కాదు. కొంతమంది భక్తులు అరుణాచలంలో వచ్చి ఉండలేకపోతున్నందుకు విచారం వినిబుచ్చితే ఎక్కడుంటే అక్కడే అరుణాచలం, ఎక్కడైనా సాధన చేసుకోవచ్చు అనేవారు.
మరి మీరు వచ్చారు కదా భగవాన్ అంటే అది నా ప్రారంధం అనేవారు. దీనినే రమేష్ ప్రోగ్రామ్ అనేవాడు. ఇక్కడికి వచ్చి సాధన చేసుకోవాలని కొంతమందికి ఉండవచ్చు. అది జరగవలసి ఉంటే ఎవరిని అడగకుండానే ఆ దిశలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చి సాధన చేసుకోవడం వల్ల ఉపయోగం లేదా అంటే ఒకటి చెప్పవచ్చు. మనం ఏదైనా ఒక ఊరు ఒక పని మీద పెడితే లేదా ఒక సూపర్ మార్కెట్లో ఏదైనా కొనడానికి పెడితే మిగతావన్నీ వదిలి ఆ పని మీదే దృష్టి పెడతాం. ఇలాంటి చోటకు వచ్చి సినిమాకి వెళ్ళి కూర్చోం కదా, అనుక్షణం ఇక్కడికి ఎందుకు వచ్చామో గుర్తు వస్తుంది. కాబట్టి సాధన డెఫినెట్గా బాగా సాగి ఫలితాలు ఇవ్వవచ్చు అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అవి చూస్తున్నా అందులో ఆధ్యాత్మిక సంబంధిత విషయాలు ఎక్కువ చూడడం జరిగింది. అందులో భాగంగా పాపాజీ శిష్యులే కాకుండా ఇతర అద్వైత గురువులని వినడం జరిగింది. వారిలో రూపర్ట్ స్పైరా, ఫ్రాన్సిస్ లూసిల్, ఆద్యశాంతి, ఎకోర్ట్ టోలే ఇలా చాలామంది. కానీ వీళ్ళందరూ మంచి విషయాలు చెప్పినా సమగ్రత ఉన్న టీచింగ్ అనిపించదు. అది వాళ్ళ టీచింగ్లో ఉన్న చూవులో మనకి లభింపజేసే వాటిలో మనకి కనిపించదు. ఇంచుమించు అందరూ వారానికో రోజుకో సత్సంగాలు నడుపుతూ ఉంటారు. అయితే చాలా వాటికి ముందుగా డబ్బు కట్టి రిజర్వేషన్ చేసుకోవాలి, లేదా అక్కడికి వెళ్ళి డొనేషన్ బాక్స్లో ఇవ్వాలి. మిగతా అన్ని దేశాల వాళ్ళకి అది వింత కాకపోవచ్చు, కానీ మనకి అది వింతగానే ఉంటుంది. ఈ నియో అద్వైత గురువులు ఇంచుమించు అందరినీ రిక్ ఆర్చర్ అని ఒక అమెరికన్ బుద్ధ ఎట్ ద గ్యాస్ పంప్ అన్న పేరిట ఇంటర్వ్యూలు చేశాడు. అవన్నీ వరుసగా రోజు వింటూ ఉంటే ఒకరోజు యాలీ రూజ్దార్, అసలు పేరు ఎలీహా రూజ్దార్ అనుకుంటా, అనే ఆవిడ ఇంటర్వ్యూ వినడం జరిగింది. ఆవిడ ఇరాన్ దేశం నుంచి అమెరికా వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఆవిడ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా మలుపులతో కూడుకుని చివరకు నేను ఎవరు అనే విచారణ ద్వారానే జరిగింది. ఆమెకి చిన్నతనంలోనే, అంటే 7 సంవత్సరాల వయసులోనే తాను శరీరం కాదు అనే భావం స్పష్టంగా కలిగి నేనెవరు అన్న ప్రశ్న పదే పదే వచ్చి భయం కూడా కలిగేదిట. తాను శరీరం కాదు అన్న భావం స్పష్టంగా 11 సంవత్సరాల దాకా ఫీల్ అవుతున్నా ఆ తర్వాత అది క్లోజ్ అయ్యి శరీరంలో ఉన్న భావం వచ్చినా తాను శరీరానికి పరిమితం కాని శక్తిగా ఫీల్ అవుతూ ఉండేదిట. అనేక విచిత్రమైన అనుభవాలు జరిగి రేకీ శక్తి, కుండలిని శక్తి రావడం, తర్వాత ఒక గురువు ద్వారా నేను ఎవరు అని సాధన చేయడం జరిగి అద్వైత సిద్ధి పొందింది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే ఆవిడ చెప్పిన దాంట్లో ఆత్మజ్ఞానం ఇంకొకళ్ళు అందించలేరు, అది ఎవరి మటుకు వాళ్ళు గుర్తించాలి. ఎవరికైనా ఆసక్తి ఉంటే రిక్ ఆర్చర్, ఈలీ రూజ్దార్ని చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్లో వినవచ్చు. అయితే ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటంటే అందరికీ ఆవిడికి జరిగినట్టే జరుగుతుంది అనుకోకూడదు. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఏ మార్గంలో ఎలా వెళ్ళాలి అన్నది అది ఒక నిర్దేశించినటువంటి పథకం కింద ఉండదు. అది వ్యక్తి వ్యక్తికి మారచ్చు. నేను రెండో ఇంటర్వ్యూ అమెరికా వెళ్ళి అక్కడ వినడం జరిగింది. మొదటిసారి విన్న తర్వాత కేదార్తో కలిసి మళ్ళీ విన్నాను. ఆవిడ ఇంటర్వ్యూ ఆఖరణ ఆసక్తి ఉన్నవాళ్ళు తనని కాంటాక్ట్ చేయవచ్చు అని చెప్పి, అటువంటి వాళ్ళు అర్హులు అని తాను అనుకుంటే వ్యక్తిగతంగా కలవడానికి ఆహ్వానిస్తానని చెప్పారు. మీరు ఆవిడకి మెయిల్ చేయండి, ఆవిడ రమ్మని చెప్తే మిమ్మల్ని అక్కడ తీసుకువెడతాను అన్నాడు కేదార్. కేదార్ శాన్ హోసేలో ఉండేవాడు. ఆవిడ న్యూయార్క్ దగ్గర లాంగ్ ఐలాండ్లో ఉంది. ఆమె అడ్రస్ కోసం ఆమె వెబ్సైట్కి వెళ్ళాను. ఇప్పుడు యూట్యూబ్ ఆవిడ ఇంటర్వ్యూ లింక్లో ఇచ్చిన ఫోటో అప్పుడు ఆవిడ వెబ్సైట్లో మాత్రమే ఉండేది. మొదటిసారి ఆమె చిన్న వయసు ఫోటో చూడగానే స్టన్ అయిపోయాను. కలలో అమ్మవారు గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత పెద్ద వయసులో ముఖంలో ఫీచర్స్ కుదించుకుంటే జిన్నూరు నాన్నగారికి భగవాన్ రమణ మహర్షి ఎవరో తెలియకుండా కనపడినట్టే నాకు కూడా రూజ్దార్ ఎవరో తెలియకుండా కలలో కనపడింది అని అనిపించింది. చాలా ఉత్సాహం వచ్చి వెంటనే ఆవిడికి మెయిల్ పెట్టాను. నాకు తెలిసినది, రమణ మహర్షి పుస్తకాల్లో చదివినది అంతా రాసి వ్యక్తిగతంగా కలవడానికి ఆసక్తి చూపించాను. మీరు చాలా రాశారు, ఒక పుస్తకం రాయవచ్చు, అయినా మీరు ఇంకా రెడీ అవ్వలేదేమో అనుకుంటున్నా. స్కైప్లో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాను అని ఆవిడ మెయిల్ ఇచ్చారు. ఆవిడ తర్వాత స్కైప్లో మాట్లాడారు.
అందులో ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీకు కావలసిన వాటిలో 1 నుంచి 10 దాకా లిస్టు రాసుకుంటే అందులో మొదటిది ఎక్కువ డబ్బు సంపాదించడమా, అలాగే పేరు ప్రతిష్టలు కావాలి అన్నది లిస్టులో ఉందా, ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడున్న స్థితి నుండి పెద్ద వెలుగులతో ఏదైనా మార్పు ఊహిస్తున్నారా, ఆత్మజ్ఞానం పొంది ఒక గురువు అయిపోయి సత్సంగాలు అవి నడపాలని అనుకుంటున్నారా? ఇలా చాలా ప్రశ్నలు వేశారు. వీటన్నిటికీ నేను జవాబు చెప్తూ సత్యాన్ని గుర్తించడం మొదటిది అయితే పేరు ప్రతిష్టలు కావాలనుకోవడం అసలు లిస్టులో లేదని చెప్పాను. నేను యొక్క అసలు స్వరూపం గుర్తించడం తప్ప వేరే ధ్యాస ఏదీ లేదని చెప్పాను. అయినా ఇంకా మీరు రెడీగా లేరు. ఇంకా కొంతకాలం నేను ఎవరు విచారణ నేను చెప్పిన సూచనలతోటి చెయ్యండి అని ఒక జర్మన్ ఇంటర్వ్యూ లింక్ ఇచ్చారు ఆవిడ. అందులో ఇప్పుడు చెప్పినవే అన్నీ కూడా కొంచెం వివరంగా చెప్పారు. అవి విని సాధన చేయమన్నారు. అయితే సాధన చేసే ముందు ఆవిడ చెప్పిన ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే, యు డ్రాప్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇంక్లూడింగ్ రమణ మహర్షి అని చెప్పింది ఆవిడ. కేదార్ ఇంట్లో మేడ మీద ఒక రూమ్ ఉంది. ఆలోచనలు బాధించడం అది వరకే తగ్గింది కాబట్టి విచారణ ఆటంకాలు లేకుండా గంటల తరబడి చేయడం కుదిరింది. ఎప్పుడైనా నిద్రలోకి జారుకుంటే మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత కొనసాగించడం జరిగేది. ఆవిడ చెప్పిన ఒక ఉదాహరణ బాగా నచ్చింది నాకు. గొంగళి పురుగు గూడు కట్టుకుని కదలకుండా అందులో ఉండిపోతేనే సీతాకోక చిలకలాగా బయటపడి ఎగురుతుంది. రోజుకు 4-5 గంటలు పైనే సాగేది. ఒక నెల అయ్యేటప్పటికీ నాకు తెలియకుండా కొన్ని మార్పులు జరిగాయి. వాకింగ్కి వెళ్ళినప్పుడు స్ఫురణలో ఒక తెలియని ఇది అని తెలియని మార్పు, ఒక రకమైన వ్యాప్తి అనుభవంలోకి వచ్చింది. 2 నెలలు అవగానే చేసిన విధానం, పరిశీలించిన మార్పులు వివరిస్తూ ఆవిడికి మెయిల్ పెట్టాను. ఆవిడ వెంటనే నౌ యు ఆర్ రెడీ, ప్లీజ్ కమ్ అని మెయిల్ పెట్టింది. 2 రోజులు ఆమె ఇంటికి దగ్గరగా ఉండేలాగా లాంగ్ ఐలాండ్లో రూమ్ తీసుకున్నాం. మొదటి రోజు నాతో పాటు ఇంకో అమెరికన్ కూడా కలిపింది. ఇద్దరివి బ్యాక్గ్రౌండ్స్ వివరంగా వింది. ఆ అమెరికన్ బొంబాయి దగ్గర ముక్తానంద ఆశ్రమం దగ్గర 30 ఏళ్ళు గడిపిందిట. నేను రూజ్దార్ని మెయిల్లోనూ అక్కడ మదర్ అని సంబోధించడం జరుగుతోంది. బహుశా ద్రాక్షారం యోగి నాతో అన్న మాటలు అమ్మ అనుగ్రహం లేకుండా జరగదు అన్నది మనసులో ఉండిపోయిందేమో. మదరు మా ఇద్దరికీ కొన్ని విషయాలు చెప్పారు. సత్యాన్ని గుర్తించాలి అని తపన ఉన్న వాళ్ళనే నేను రమ్మని ఆహ్వానిస్తున్నాను. నేను చేసేది బిడ్డ పుట్టడానికి మిడ్వైఫ్ చేసే సహాయం లాంటిది, డెలివరీకి సహాయమే. అయితే ఇందులో గొప్ప రహస్యం ఉంది. ఇలా చేస్తే ఈ ఫలితం తప్పకుండా వస్తుంది అన్నది ఇక్కడ వర్తించదు. ఈ సత్యాన్ని గుర్తించే మార్గం అత్యంత సులభం, అత్యంత దుర్లభం కూడా. మీరే ఊహించండి, అన్ని కోట్ల మందిలో మీరే ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? ఇలా మీలా వచ్చిన వాళ్ళలో అందరూ గుర్తించలేకపోతున్నారు అంది ఆవిడ. దానికి కారణం ఏమైనా ఉందా అని అడిగాను. ఒక్కటే కారణం, అదే గ్రేస్. మానవ మేధస్సుకు అందనిది అది. పూర్వజన్మల వల్ల అని నేను చెప్పను. గ్రేస్ అనేది కార్యకారణ సంబంధాలకి అతీతం. ఇంకో విషయం, సత్యాన్ని పూర్తిగా గుర్తించడంలో 2 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయి దాటడం జరిగితే రెండవ దానికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు. సత్యాన్ని గుర్తించడం అంటే అదేదో పెద్ద ఘటన అనుకోవద్దు. ఉన్నదానినే గుర్తించడం. మీ అవగాహనలో చిన్న మార్పు, అంటే చిన్న షిఫ్ట్ ద్వారా అది జరగవచ్చు. ఇంతవరకు మీరు చేసిన సాధన తప్పకుండా ఉపయోగపడుతుంది. మరునాడు పొద్దుట నేను వెళ్ళాక చక్కటి ఇరానీ చాయ్ ఇచ్చి నన్ను టెన్షన్ ఏమీ లేకుండా రిలాక్స్డ్గా ఉండమని చెప్పి ఒక సోఫాలో కూర్చోమన్నారు. నుదిటిలో బురుకుటి మీద తన వేలితో స్పృశించి ధ్యానంలోకి వెళ్ళమంది. నేను ఎప్పట్లాగే నేను మీద దృష్టి పెట్టి కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆమె ప్రశ్నించింది. నువ్వు నేను అనుకుంటున్నటువంటి స్ఫురణ ఉంది కదా అడిగింది ఆవిడ. అవునన్నాను. ఆ నేనును ఆ స్ఫురణని ఆనుకునే దాని నుంచి వేరే కాకుండా ఒక గాఢ నిశ్శబ్దం అనుభవంలో ఉందా అంది. ఉంది అని అన్నాను నేను. అది ఏమన్నా పరిమితిగా ఉందా? ఎలా అనిపిస్తుంది? పరిమితి లేదు, ఆకాశంలాగా అనంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అది నేనుకు భిన్నంగా ఉందా? అది నేనే అన్నాను.
దానికి ప్రారంభం అంతం ఏమన్నా ఉన్నాయని అనిపిస్తోందా అడిగింది ఆవిడ. లేదన్నాను. ఇప్పుడు శరీరం ఎక్కడ ఉంది? ఆ ఆకాశం లాంటి నేనులోనే ఉంది అన్నాను. ఆ నిశ్శబ్ద ఆకాశం ఎవరు? అది నేనే. అదే గట్టిగా చెప్పండి అని నా చేత డిక్లేర్ చేయించింది. ఆ తర్వాత ఆ అమెరికన్ వచ్చింది. అంతకుముందే ఆవిడతో సెషన్ అయింది. మా ఇద్దరినీ తీసుకుని బయటికి వెళ్ళారు. మమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పి మా చేతులు పట్టుకుని కొంచెం దూరం నడిపించారు. నేను నడుస్తోందా లేక శరీరాలు నేనులో నడుస్తున్నాయా అని అనిపిస్తోందా? శరీరాలు నేనులోనే నడుస్తాననిపిస్తోంది అని చెప్పాను. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి. ధ్యానంలో ఆవిడ వేసిన ప్రశ్నలకు జవాబులు అప్పటికప్పుడే జరిగిన అనుభవం కాదు. అంత క్రితమే గత 2 నెలల్లో విచారణ చేస్తున్నప్పుడు నాకే తెలియని కొన్ని మార్పులు కలిగాయి. ముఖ్యమైనది ఒకరోజు జరిగింది సడన్గా. ఈ విచారణ రమణ శర్మ చేస్తున్నాడు అన్న భావంతో ఎందుకు అన్న ప్రశ్న రాగానే ఒక అద్భుతమైన అనుభవం. మొత్తం రమణ శర్మ చరిత్ర చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ అంతా ఒక మూట కట్టి ఉన్నది జారిపోయి అదంతా ఆలోచన తప్ప వేరు కాదు అని నేనులో కలిసిపోయింది. అప్పటి నుంచి ఒక విచిత్రమైన భావం. వాకింగ్కి బయటికి వెళ్ళినప్పుడు నేను అనే భావనలో ఏదో మార్పు. ఆ నేను వెనకాలే ఎప్పుడూ ఒక అనంత నిశ్శబ్దం అనిపించేది. అందుకే ఆవిడ ప్రశ్నించగానే ఆలోచన ప్రాసెస్ లేకుండానే జవాబులు వచ్చాయి. అయితే మనకి జరిగిన మార్పుకు ఆవిడ ఒక ధృవీకరణ చేయడం, ఒక స్టాంపు వేసినట్టు అయింది. ఏ గురువు అయినా చేసేది అదేనేమో అనిపించింది. వ్యాపించిన నేను భావం అన్ని వేళలా నిలిచిపోతుందని, అది ఆస్వాదిస్తూ ఉండడమే అని చెప్పి ఇక వేరే సాధన ఏదీ అక్కర్లేదు అని చెప్పారు ఆవిడ. మొదటి స్థాయి అధిగమించడం జరిగింది కాబట్టి ఇక పైన ప్రపంచానికి సంబంధించిన కొన్ని సత్యాలు అవగతంలోకి వస్తాయని చెప్పారు. అప్పుడు చెప్పాను, నాకు గతంలో వచ్చిన కల్లో అమ్మవారు ఆమె పోలికలతో ఉందని. ఆమె నవ్వి, దానివల్ల ఫెయిత్ దృఢపడి 2 నెలల్లోనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడి ఉండవచ్చు అన్నారు. గ్రేస్ అనేక విధాలుగా అని నవ్వారు. ఆమెకి నమస్కరించి గుమ్మం దాటేటప్పటికి వర్షం నేనులో పడుతోంది. నేను తడవదు, శరీరం తడవచ్చు అన్న భావన.